ఇందు చాలా క్లారిటీగా ఉంటుంది. శివ అనే కుర్రోడిని చూసి ఈడితో కొన్ని రోజులు ఎంజాయ్ చేసేసి తర్వాత హ్యాపీగా సెటిల్ అయినోడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది ఒక మెమొరీగానో లేదంటే ఒక ఎంజాయ్మెంట్గానో గుర్తుంటుంది అనేది ఇందు ఒపీనియన్. కానీ శివ ఒపీనియన్ ఏంటి? చేస్తే పెళ్ళి దీన్నే చేసుకోవాలి, బ్రతికితే దీంతోనే బ్రతకాలి, చచ్చిపోతే దీంతోనే చచ్చిపోవాలి. అది శివ వెర్షనం. వీళ్ళిద్దరి వెర్షన్లో ఎవరిది తప్పు అంటే ఆబ్వియస్గా ఇందుది తప్పు, మనందరికీ తెలుసు. కానీ ఈ రోజుల్లో అలాంటి హిందువులు ఎంతమంది ఉన్నారు? హిందూ లాంటి మనస్తత్వం ఉన్న మొగోళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే మొగ హిందువులు. ఇక్కడ ఏమైందంటే అసలు నువ్వు ఒక రిలేషన్షిప్లోకి వెళ్దాం అనుకున్నప్పుడు, ఒకళ్ళని చూసి ఇష్టపడినప్పుడు ఆ ఇష్టం ఎలాంటిది అనేది నీకు తెలియాలి. అంటే ఇష్టం ఎలాంటిది నాకు తెలుసు. ఇప్పుడు ఒకళ్ళని చూసాము, నచ్చుతారు, నచ్చటంలో రకాలు ఉండవు కదా అని నువ్వు అనొచ్చు. నచ్చటంలో రకాలు ఉంటాయి ఖచ్చితంగా. దాంట్లో మొయ్యగలిగే రకం, మొయ్యలేని రకం, కొన్నాళ్లే ఉండే రకం, జీవితాంతం ఉండే రకం. ఇలా నువ్వు ఏ పేరు పెట్టుకున్నా నీకొకళ్ళని చూసి వాళ్ళు నచ్చి వాళ్ళతో నువ్వు ముందుకెళ్దాం అనుకున్నప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏదైనా ఏ రిలేషన్ అయినా కావచ్చు, జీవితాంతం కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, రక్తాలు వచ్చేలా ఒకళ్ళ మీదకి ఒకళ్ళకి సామానం గట్రా ఇసిరేసుకుంటాం, అయినా సరే విడిపోము, ఇది నాకు కావాల్సిందే అనే దమ్ము ఉన్నప్పుడు ధైర్యంగా వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నాకు కావాలి అని చెప్పు. లేదు సిచ్యువేషన్షిప్ అని లేదంటే లస్ట్ అని ఇంకోటని నీకు ఏమన్నా అనిపించింది అనుకో, అది కూడా డైరెక్ట్గా వెళ్ళి నాకు నువ్వు నచ్చావు, సో నేను నిన్ను ప్రేమించలేను అంటే జీవితాంతం నేను లాక్కెళ్ళలేను, లేదంటే నేను జీవితాంతం నీతో ఉండలేను, నిన్ను పెళ్లి చేసుకోలేను, నువ్వే కలరా కుమారుడు కలర రాకుమారి ఇలాంటివి అంటూ ఉంటావు కదా, దానికి నేను బాధ్యుడిని కాదు, బాధ్యురాల్ని కాను. కానీ నీతో కొన్ని రోజులు కొన్ని మెమోరీస్ గ్యాదర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నీకు ఇష్టమైతే చెప్పు, కొన్ని రోజులు మనం ఒక బ్యూటిఫుల్ జర్నీ చేద్దాం, తర్వాత నువ్వెవరో నేనెవరో టాటా బాయ్ బాయ్ సీ యూ అనే చెప్పగలిగే దమ్ము ఉంటే మాత్రమే నీకు నచ్చిన వాళ్ళ దగ్గర నువ్వు ఓపెన్ అవ్వు. తప్పేం కాదు, నువ్వు చెప్తావు, అవతల వాళ్ళు రిజెక్ట్ చేసినా చిచ్చి అవతల పొమ్మన్నా ఇంకెప్పుడు నాకు కనిపించొద్దన్నా దాన్ని కూడా నువ్వు తీసుకోగలగాలి. ఎందుకంటే నువ్వు ఇష్టపడ్డావు కదా. ఇష్టపడేంత స్వేచ్ఛ నీకున్నప్పుడు అవతలోళ్ళు కాదనేంత స్వేచ్ఛ అవతలోళ్ళకి కూడా ఉంటుంది. దాన్ని నువ్వు తట్టుకోగలను అనుకుంటే మాత్రమే ఇలాంటి దాంట్లోకి దిగు. అలా కాదు, ఇదంతా వర్కౌట్ అవ్వదు, నాకు జస్ట్ 1 నైట్ స్టాండ్, 1 వీక్ స్టాండ్, 1 మంత్ స్టాండ్ ఉందా అది కూడా చెప్పే. ఇంత పచ్చిగా ఇంత డైరెక్ట్గా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అసలు అని వాళ్ళు ఉంటారు కింద కామెంట్ బాక్స్లోకి వస్తారు. వాళ్ళు అందరికీ చెప్తున్నా, ఒక అమ్మాయి అబ్బాయిని మర్చిపోవడానికి చాలా తక్కువ టైం పడుతుంది. అలా అని మర్చిపోవడం అంటే మొత్తం మర్చిపోవడం కాదు. ఆ అమ్మాయి మర్చిపోతున్నట్టు నటించి ఆ అబ్బాయిని మర్చిపోలేక, ఇంట్లో వాళ్ళ దగ్గర అది చెప్పుకోలేక, ఆ మోసాన్ని 10 మందితో పంచుకోలేక 4 గోడల మధ్యలో తాళి కట్టించుకుని అదే 4 గోడల మధ్యలో ఇష్టం లేకపోయినా ఒకడికి శరీరాన్ని అప్పగించగలిగేంత దమ్ము అమ్మాయికి ఉంటుంది. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు అబ్బాయిల కంటే అమ్మాయిలు కొంచెం ముందు ఆలోచిస్తారు, అబ్బాయిల మెంటాలిటీ కంటే అమ్మాయిల మెంటాలిటీ చాలా స్ట్రాంగ్ అని. కానీ మా మొగేదవాళ్ళ జీవితాలు అలా ఉండవు. ఒక అమ్మాయిని మర్చిపోవడానికి ఒక అబ్బాయికి ఒక జీవితకాలం పడుతుంది. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఎవరున్నారు రుద్ది, నువ్వు మరీ ఘోరంగా మాట్లాడేస్తున్నావు. అసలు ఈ రోజుల్లో నువ్వు చెప్పిన కేటగిరీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉన్నారంటే ఉన్నారు. కాలం మారుతుందేమో కానీ ప్రేమలో ఉండే ఆ పదును, ప్రేమలో ఉండే ఆ బాధ, ప్రేమలో ఉండే ఆ పాతాళ అగాధం ఎప్పటికీ మారదు. కాకపోతే పర్సంటేజీలు తగ్గుతాయి. 80స్లో విపరీతంగా ఉండేదేమో, 90స్లో ఇంకొంచెం తగ్గిందేమో, ఇప్పుడు 2020-25కి వచ్చేసాం కాబట్టి ఆ హానెస్ట్ లవ్ ఏదైతే ఉందో దాని పర్సంటేజ్ తగ్గుతుంది కానీ అది ఎప్పటికీ చచ్చిపోదు. ఇప్పుడు ఇది మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటంటే, ఒక అమ్మాయి కోసం ఒక అబ్బాయి ఒక జీవితాన్ని త్యాగం చేసేస్తున్నాడు. త్యాగం చేసేయడం అంటే ఆడేమీ మడికట్టు కూర్చోవడం కాదు, తాగడం, ఆడి లైఫ్ నాడే నాశనం చేసేసుకోవడం. ఆడు సూపర్ టాలెంటెడ్ అయ్యి కూడా అరే నన్నే నన్నే చేరవచ్చే చెంచలా
అవిలేత పక్కతనుల పోకు ఇలా పాటలు పాడుకుంటా లిటరల్‌గా ఆడంతకుముందు ఏ గోల్‌లో బతికాడు, అంతకుముందు ఆడు ఎంత హ్యాపీగా ఉన్నాడు, అంతకుముందు ఆడు ఏంటి, అంతకుముందు ఎంత బ్యూటిఫుల్‌గా ఉండేవాడు, అంతకుముందు ఆడి మీస కట్టు ఎంత అందంగా ఉండేది, ఇయన్నీ పోయినియి. గడ్డాలు, మీసాలు పెంచుకుని, అసలు ఇది వరకటి నేను ఇలా ఉండేవాడిని అనేదే మర్చిపోయి, ఆ ప్రేమ అనే మత్తులో తిరిగి అందరితో ఫూ అని ఉమ్మూయించుకుంటున్నాడు. ఈడొక్కడే ప్రేమించాడులే. ప్రపంచంలో ఎవడ మేము ప్రేమించలేదేంటి అని అందరి చేత చీ అనిపించుకుంటున్నాడు. అనిపించుకుని అదే ఊళ్ళోనో, అదే సిటీలోనో, అదే బ్యాచిలర్ రూమ్లోనో మగ్గిపోయి చివరికి ఒక బాన పొట్ట ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి ఊళ్ళో అందరికీ ఒక ఎగ్జాంపుల్గా మిగిలిపోతున్నాడు. ఇక అమ్మాయిల విషయానికి వస్తే ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించి ఒకరితో వాడుకోబడి ఒకడు చాలా నమ్మబలిగితే ఆ నమ్మకానికి బలైపోయి చివరికి ఓహో ఈడు మనల్ని వాడుకున్నాడనమాట, మనల్ని ప్రేమించలేదనమాట అని తెలిసిన తర్వాత దానికి రియలైజ్ అవ్వలేక, అంటే అది నమ్మలేక ఏడుస్తూ అమ్మాయిలకి బయటే కాదు లోపల కూడా కళ్ళు ఉంటాయంట. ఇది నేను రాసుకున్న చిన్న లైన్లోది. వాళ్ళు ఏడ్చే ఏడుపంతా లోపల వాళ్ళలోని ఇంకిపోద్దంట. ఎందుకంటే మీరు ఎన్నన్నా చెప్పండి, అబ్బాయిలకి ఏడవగలగడానికి ఉన్నంత స్వేచ్ఛ, బాధపడడానికి ఉన్నంత స్వేచ్ఛ ఆడోళ్ళకి ఉండదు. ఎన్ని తరాలు మారినా ఉండదు. మేబీ మోడర్న్ కల్చర్లో వాళ్ళు తొడలపైకి డ్రెస్సులు వేసుకోవచ్చు, సంకలు కనిపించేలా టీషర్ట్లు వేసుకోవచ్చేమో కానీ ఒక ఆడపిల్లకి ఏడవగలిగే అంత స్వేచ్ఛ ఎప్పటికీ ఉండదు, ఎందుకో తెలియదు. సో అదే బాధలో ఆమె ఏడుస్తూ వేరొకరిని పెళ్లి చేసుకుని ఇష్టం లేకపోయినా సరే అది పక్కన పడుకోవాలి. సో ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటంటే బాసు, దయచేసి ఓపెన్గా ఉందాం, చాలా రాగా రస్టిక్గా. అది బూత్ అనుకొని ఇంకోటి అనుకునే పర్లేదు, కానీ ఒకళ్ళ జీవితం నాశనం అయిపోవడానికి మనం కారణం కావద్దు. ఓపెన్గా ఉండు. నువ్వు ప్రేమిస్తున్నావా, జీవితాంతం భరించగలిగే ఓపిక ఉందా, నన్ను భరించగలవా అని అడుగు. లేదు సిచ్యువేషన్షిప్, నేను కొంచెం ఫెయిల్యూర్లో ఉన్నాను, లేదంటే నాకు కొత్త హై కావాలి, లేదంటే నేను కొంచెం వేరే ఇదిలో ఉన్నాను, సో మనం కొన్ని రోజులు జర్నీ చేద్దాము, ఇట్స్ లైక్ డేట్. అది 1 month 2 months 3 months అగ్రిమెంట్ రాసేసుకోండి, దానిమ్మ తప్పులేదు. కానీ నీకుండే కోరికతోనో, నీకుండే మోజుతోనో, నీకుండే అప్పటికప్పటి కలిగిన ఇష్టంతోనో దయచేసి అవతలోళ్ళ బతుకులతో ఆడుకోవద్దు. RX100 సినిమాలో జరిగింది ఎగ్జాక్ట్లీ ఇదే. ఇందు అనే హీరోయిన్కి శివ అనే కుర్రోడు షర్ట్ ఇప్పి రచ్చరచ్చ చేస్తూ ఉంటే ఆడి స్పీడ్ నచ్చింది, ఆడి బాడీ నచ్చింది, ఆడి గ్రేస్ నచ్చింది. సో కొన్ని రోజులు తిరుగుదాం, ఏం పోద్ది, ఈ రోజుల్లో సిన్సియర్ ఎవరు ఉన్నారు, అందరిలాగా ఈడు మర్చిపోతాడులే అనుకుంది. కానీ మన దాని కర్మ కాలిపోయి ఆ అసలు సిసలైన అమర ప్రేమికుడు ఆ అమ్మాయికి తగిలాడు. ఆడేమో ఇదే జీవితం, ఇది లేకపోతే చావే అనుకుంటాడు. ఇదేమనుకుంటుంది, ఈ 10 రోజులే ఈడు, ఈ 10 రోజుల తర్వాత హ్యాపీగా సెటిల్ అయిన ఇంకొకరితో చెక్కేయచ్చని ఆ అమ్మాయి అనుకుంటుంది. అందుకే రావు రమేష్ ఒక సీన్లో అంటాడు, చాలామంది ప్రేమించుకుంటారే కానీ నీలాంటిది ఉంది చూసావా, దాని ప్రేమ తప్పు. అమ్మమ్మ ఊళ్ళో ఒకడు, నానమ్మ ఊళ్ళో ఒకడు, ఇది చివరో ఒకడు, సందు చివరో ఒకడు. ఎంత తప్పే అసలు. వీడు అందరిలా కాదు, వీడు సరైన ప్రేమికుడు, వీడు మనకే తగిలాడు, మన కర్మ కాలిపోయి అని చెప్పి రావు రమేష్ తిడతాడు. సో నీ ఎంటర్టైన్మెంట్ కోసం నీకు కావాల్సిన ఏదో ఒక 5-10 నిమిషాల దాన్ని ఏమంటారు సాటిస్ఫాక్షన్ కోసం ఒకటి జీవితాన్ని మాత్రం దయచేసి నాశనం చేయొద్దు. అడిగేయండి, తప్పులేదు. ఈ రోజుల్లో అంతా ఓపెన్ అయిపోయింది. ఇంకా దానికి ప్రేమ, దోమ, తోటకూర అని పెట్టుకుంటున్నాం అంతే పేర్లు. సరదా అయిపోయింది అందరికీ. సో నీ సరదా వల్ల ఇంకొకటి జీవితం చల్లారిపోకూడదు, సంకనాగిపోకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకో. అడిగే ఎలాగా నీకు ఉన్నది అదో ఫీలింగా, గుడ్ ఫీలింగా, లేదంటే ఇంకో ఫీలింగా అనేది అవతలకి అనవసరం. నీకు అనిపించింది, నువ్వు ఇంక ఆగలేకపోతున్నావు. ఆ ఆగలేకపోతున్నాను అనే దానికి ప్రేమ పెట్టేసి, అంటే నిన్ను గత 2 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను కానీ నీకు తెలియదు, నేను గత సంవత్సరం నుంచి నీకు కనపడకుండా నిన్ను ఫాలో అవుతున్నాను. నీకు పలానా సందులో పానీపూరి ఇష్టం, నీకు పలానా హోటల్లో బిర్యానీ ఇష్టం, నీకు ఎల్లో కలర్ అంటే ఇష్టం, నీ గులాబీ అంటే ఇష్టం, నీకేమో చిక్కుడుపాది ఇష్టం, ఆనప్పాది ఇష్టం, నీ గుమ్మడిపాది ఇష్టం, ఇవన్నీ చెప్పి ఒకళ్ళని మోసం చేసి దానికి ప్రేమ అనే ఒక రంగు పూసి దాంట్లోకి ఫుల్గా దింపేసి ఒక అందవికారమైన కలర్ని బయటికి తీసుకొస్తున్నాం మనం. అదే బ్రేకప్.
నీకు తెలుసు. నీకు నా కళ్ళలోకి చూడు. నీకు తెలుసు. నీకు ఫస్టే తెలుసు. బాగుంది ఫిగరు. జాగ్రత్తగా లైన్‌లో పెడితే హ్యాపీగా కొన్ని రోజులు టైం పాస్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఏముంది? నాది మిడిల్ క్లాసు. నాకు చాలా బాధ్యతలున్నాయి. నా వల్ల అవ్వదు. నువ్వంటే నాకు ఇప్పటికీ ఇష్టమే. కానీ ఇప్పుడు నాకు పెళ్లి చేసుకుంటే నా ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడిపోద్ది. మా నాన్నేమో వ్యవసాయం చేస్తాడు. మా అమ్మేమో అంట్లు తోముతది. ఇలాంటి స్టోరీ ఏదో ఒకటి చెప్పి వదిలేస్తున్నావు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ రోజుల్లో అమ్మాయిలమ్మో మీరు ఏమన్నా అనండి. అంటే నేను ఎవరిని సపోర్ట్ చేయను. ఉన్న ఫ్యాక్ట్, నేను చూసిన ఫ్యాక్ట్ మాత్రమే చెప్తాను. అమ్మాయిలు ఇక్కడ ఈ సందులో వాళ్ళకి ఓకే చెప్పేస్తున్నారు. ఆ లవ్లో ఉంటున్నాడు కానీ వేరేవాడితో ఫోన్ మాట్లాడుతున్నారు. అరే నువ్వు ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు బిజీ వస్తుంది అనేటప్పటికి వీళ్ళకి ఎక్కడో కాలిపోద్ది. ఆ మాత్రం నమ్మకం లేడు ఇంకెందుకు నువ్వు నాతో మాట్లాడుకో అని చెప్పి ఎమోషనల్ ర్యాగింగ్ చేయడం మొదలు పెడతారు. ఎమోషనల్ బ్లేమ్ చేస్తారు. అక్కడ ఎమోషనల్గా పట్టేసుకుంటారు అబ్బాయిని. ఆడేంటి అప్పటికప్పుడు ఓగో శివతాండం ఆడేసినా కాసేపు ఉన్నాక సారీ బంగారం, సారీ బుజ్జి, కాదు బయట పరిస్థితులు బాగోలేదు అందుకే నేను నిన్ను ఇలా చూసుకుంటున్నాను అలా చూసుకుంటున్నాను అని ఈ అరిసిని ఎదవే మళ్ళీ బతిలాడుకోవడం మొదలు పెడతారు. బతిలాడుకోవడం మొదలు పెట్టడం కాదు, బతిలాడుకునేలా చేస్తారు. నేను అన్నం తినలేదు, నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు అంటారు. నీకేం అవసరం? గంటల తరబడి నీకు ఫోన్ ఎందుకు వస్తుంది? గంటల తరబడి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఒకవేళ నీకు అంత టైం పాస్ అవ్వకపోతే నువ్వు వీడికే చేయాలి ఫోన్. వీడు బిజీగా ఉన్నాడు అనుకో, అర్థం చేసుకుని నీ పని నువ్వు చేసుకోవాలి. అంతేగాని నీకు ఏదో టైం పాస్ వచ్చింది కదా అని ఎవరితోనో మాట్లాడేసి కొన్ని రోజులకి మళ్ళీ అది వేరే రిలేషన్లోకి వెళ్ళిపోయి ఈడు దెబ్బలాడుకుని మీరందరూ దెబ్బలాడుకుని పెంట అయిపోయి మళ్ళీ నేనేం తక్కువ చేశాను, నేను కదా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానని ఈడు తాగుమూతుడు అయిపోయి అవసరమా ఇవన్నీ మీకు? మీకు ఎన్ని రిలేషన్స్ కావాలి? నేను ఒక్కడినే ప్రేమిస్తాను, లేదు నేను సంవత్సరానికి ఒక్కడిని ప్రేమిస్తా, లేదు నేను నా మూడ్ని బట్టి నేను ఉంటాను అని మీకు అనిపించింది అనుకోండి, అబ్బాయిలు చెప్పేయండి, ఒరే బాబు నేను దాన్ని ఏమంటారో ప్రతి సంవత్సరం ఒకసారి వచ్చిపోయే సీజన్ కాదు, నాలో చాలా సీజన్స్ ఉన్నాయి, నేను నీకు కరెక్ట్ కాదు అని చెప్పేయండి. నువ్వు నాతో ఉండాలనుకుంటే హ్యాపీగా ఒక 1 year స్పెండ్ చేద్దాం, మనం ఒక 1 year జర్నీ చేద్దాం. అప్పుడు నాకు నీతో ఇంకా లేదు ఇతనే నాకు లైఫ్ లాంగ్ అనిపించింది అనుకో, అప్పుడు నేను చెప్తాను. లేదు నాకు నువ్వు 1 year తర్వాత నచ్చలేదు అనుకో, రామ్ అని చెప్పేయండి. కానీ అలా చెప్పట్లా. దాచేసుకుని అవతలోని మోసం చేసేసి ఏం పీకుదామని? ఆ కర్మలన్నీ కూడా వస్తాయి. ఆ కర్మలన్నీ రేపు పొద్దున్న మన లైఫ్లో చాలా చాలా చోట్ల మనకి ఎదురవుతాయి. అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఇదంతా మీకు ఏదో పాత సిద్ధాంతం, ఇదంతా సోది అనిపించింది అనుకో, ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు పలానా రోజు నేను ఇలా చేశాను కదా, పలానా రోజున నేను ఇలా ఒక లైఫ్తో ఆడుకున్నాను కదా, అందుకేనేమో ఇదంతా అనిపించే రోజు రాక మాందు. ఇది అవునో కాదో కామెంట్ చేయండి.